డ్రగ్స్ సప్లయర్స్ కి స్టూడెంట్సే టార్గెట్. యువత మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలి. డ్రగ్స్ రహిత సమాజం యువతతోనే సాధ్యం. అడిషనల్ ఎస్పీ సౌజన్య. అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే వారికి స్టూడెంట్సే టార్గెట్ అని, స్టూడెంట్స్ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచించారు. గురువారం కొడవలూరు మండలం నాటరాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం గంజాయి ట్రెండింగ్ లో ఉందని, వివిధ రూపాలలో దీనిని అక్రమంగా తరలిస్తున్నారని, వీటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సరదాకు ఒకసారి దీనికి అలవాటు పడితే బానిసలు అవుతారని, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని సూచించారు. గంజాయి రహిత సమాజానికి యువత సహకరించాలని, యువత కుటుంబంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు. గంజాయి విక్రయించినా, సేవించినా ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు, కొడవలూరు సిఐ సురేంద్రబాబు, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక డిఎస్పీ గారు, మీ సిఐ కొడలూరు గట్టిగా చెప్పున్నారు. మీ అందరికీ తెలియదు కాదు, డ్రగ్స్ అన్నీ చెడువేనా? డ్రగ్స్ అన్నీ అంటే బ్యాడేనా? ఆల్ ఆర్ డ్రగ్స్ నాట్ సేఫ్. అసలు డ్రగ్స్ అంటే ఏంటి ఐడియా ఉందా? ఎనీ వన్ పర్సన్, ఎనీ స్టూడెంట్? సరే, డ్రగ్స్ 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 అని మాట్లాడుతున్నారు. అసలు డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా? సరే, ఓకే, మాకు చెప్తే చెప్పారు. అమ్మాయిలకి ఏం సంబంధం? వాళ్ళెందుకు కూర్చున్నారు? మీకైనా తెలుసా డ్రగ్స్ అంటే ఏంటో? తెలుసా తెలీదా? సో మీరు తెలుసుకొని మీ ఇంట్లో కానీ, మీ బ్రదర్స్ కానీ, మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, అలాగే మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ ఒక్క చిన్న సెషన్. డ్రగ్స్లో చాలా చాలా రకాలు ఉన్నాయండి. మీకు బాగా తెలిసింది, మనకు అందుబాటులో ఉండేది, ఎక్కువ మనం మాట్లాడుకునేది కూడా గాంజా. గాంజా గురించి ఐడియా ఉందా? విన్నారా? కనీసం పేరు ఎప్పుడైనా విన్నారా? వినండి, కానీ చూడకండి, దగ్గరికి కూడా తీసుకోకండి. మన కాన్సెప్టే అది. మేము ఎక్కడ కాలేజ్ చదువుకుంటాం మేడం, మా గంజాతో పని ఏంటి అని మీరు అనపాకండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే, అదిగా అమ్మాయి వినిపిస్తుందా? నీకు తెలుసా గంజా అంటే ఏంటో? వినండి. అమ్మాయిలు బాగా వింటారనుకున్నాం కానీ అమ్మాయిలు వినట్లేదు. ఓకే, ఈ గంజా అనేది ఒక ఎడిక్ట్. ఇది ఒక్కసారి స్టార్ట్ చేసి తీసుకున్నారంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అంటే ఇది ఒక సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అనమాట. ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్లోను, హాలోసినేషన్లోనూ ఉంటాం. మనకి ఏం చేస్తున్నామో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఇది ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకే వెళ్ళిపోతుంది. అందుకే ఇది ఎడిక్టివ్ అనమాట. ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటాయి, ఇవి న్యాచురల్ డ్రగ్స్ నేను చెప్పింది కొన్ని ఉంటాయి. ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అంటే ఫార్మా స్టూడెంట్స్ ఉంటే ఒక అర్థమయ్యేది. ఈ ఇథైల్ మిథైల్ బేస్డ్ ఎండిఎస్ఎం కానీ, ఎల్ఎస్ఎం కానీ అన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ హాలోసినేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కసారి మీరు నాలుగు మీద పెట్టుకోగానే, అది మనకు తెలీదు, అది ఈవెన్ వేరే డ్రింక్స్లో కూడా కలుపుతారు. అది ఒక్కసారి తీసుకోగానే మనం ఒక డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాం. టెక్స్టైల్ మాలీ డ్రగ్ అని కూడా అంటారు. ఏంటంటే మనం ఫిజికల్గా మనం ఏం చేయాలనుకున్నా మనం చేయం, అవతల వాళ్ళు కంట్రోల్ చేసింది చేస్తాం. సో ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్. అవి జస్ట్ నాలుగు మీద ఒకసారి పెట్టుకోగానే యూ టర్న్ అవుట్ వాట్ యూర్ డూయింగ్ అని కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు, ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఆల్మోస్ట్ అది హాలోసినేషన్, మెంటల్ ఇల్నెస్ లాగా తయారవుతుంది అనమాట. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీ ఫైనాన్షియల్ మీద పడుతుంది, మీ పేరెంట్స్ మీద పడుతుంది, మీ సొసైటీ మీద కూడా పడుతుంది. ఎవరైనా డ్రగ్స్ తాగిన దగ్గర తీసుకుంటారా? తాగుబోతోనే దగ్గర తీసుకోరు, డ్రగ్స్ తాగిన తీసుకుంటారా? కానీ ఇది సేల్ అవ్వాలన్నా, అన్ని చేయాలన్నా కూడా స్టూడెంట్సే వాళ్ళకి టార్గెట్. మీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళు అమ్ముకోవాలని ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ మోర్ టార్గెటెడ్. సో వీ ఆల్వేస్ సే యూ, అంటే నెగిటివ్ థాట్లో కాకుండా మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించుకుని, ఇలాంటి డ్రగ్స్ పియర్ గ్రూప్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏదైనా పార్టీస్లో కానీ ఏం పర్లేదు, మనం ఎదిగాం కదా, సిగరెట్ స్మోక్ చేయండి అన్నట్టు సిగరెట్లో కానీ
ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతున్నారు, చాక్లెట్స్లో కూడా అమ్ముతున్నారు, స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతున్నారు. సో ఏంటి, ఒక్కసారి ఎడిక్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటా ఉద్దేశంతో వాళ్ళు అమ్ముతున్నారు. సో వీటి గురించి మీకు సమాచారం తెలిసినా ప్లీజ్ టెల్ టు పోలీస్. మీకు ఇక్కడ టీమ్స్ ఫామ్ చేసింది, లీగల్ టీమ్స్ అని, దానికి ఒక లీడర్ పెడతాం. మీ ద్వారా కూడా మీ దగ్గర మీ క్యాంపస్లో జరుగుతున్న ఇలాంటి ఏమైనా మీకు అనుమానం వస్తే మీరు లీగల్ టీమ్ హెడ్ కని చెప్పండి, లేదంటే ప్లీజ్ కాల్ 112 ఆర్ 100. ఎవరు కాల్ చేయాలి? లేకపోతే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా మీ సిఏ గొడవలు, ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ప్లీజ్ కాల్ హిమ్ అంటారు. వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్. మనం ఎప్పుడు కూడా మంచి సొసైటీని ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న స్టూడెంట్స్ గట్టిగా ఉండాలి. ఇందాక అమ్మ చెప్పినప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్, అవునా కదా? See, I was also a BTech student. I am from Tripoli. ఓకే, సో అప్పుడు మనం చదవబట్టే వీఆర్ లైక్ ఇన్ దిస్ పొజిషన్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే ఫ్యూచర్లో వీల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్. అలాగే వీ వాంట్ టు సే అవేర్నెస్. ఈ డ్రగ్స్ వద్దు అనే కాన్సెప్ట్ని మీకే కాదు, మీ సొసైటీ దగ్గర, మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో కూడా మీరు బాగా ప్రచారం చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ. ఫైనాన్షియల్లీ మనం మొత్తం అంతా డీగ్రేడ్ చేసే వాటిని మనం వద్దు అన్నాం. అందుకే మనం ఏం చెప్తున్నాము, సే నో టు డ్రగ్స్. ఈ కాన్సెప్ట్ తోటి మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని బాగా ఎడ్యుకేట్ చేయడం కోసం అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇందులో డ్రగ్స్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు లీఫీ డ్రగ్స్ ఉంటాయి, అవి చిన్న చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచైనా ట్రాన్స్పోర్ట్ అయ్యి the girl at the next door with green this thing, please listen. సో ఈ డ్రగ్స్ ఎలా వస్తాయంటే ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేసెస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మీకు చిన్నగా ఇందాక ఆల్రెడీ మీకు ప్రిన్సిపల్ సార్ చెప్పారు, జస్ట్ ఊరికే టేస్ట్ చేద్దాము. క్యూరియాసిటీ, ద లెవెల్ ఆఫ్ క్యూరియాసిటీ వల్ల మీరు టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి అనుకుంటారు. ఒకసారి టేస్ట్ చేయగానే మళ్ళీ దాన్ని తీసుకోవాలనిపిస్తుంది. మీరు ఇంకా ఫైనాన్షియల్గా ఎవరు ఎర్న్ చేయరు కాబట్టి కంపల్సరీగా ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ 300 రూపీస్ 500 రూపీస్ అమ్ముతారు. మళ్ళీ కొనాలంటే ఇంట్లోంచి తీసుకొస్తారు. గుంటూరులో నేను వర్కింగ్ ఇన్ గుంటూరు, ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాము. కానీ ఒక లేడీ, ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉన్నారు. ఆవిడ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, రేపు ఎలక్షన్ యాక్చువల్లీ నేను చెక్కింగ్ కోసం వెళ్ళాను. ఆవిడ ఒకటే బాధపడుతూ ఉన్నారు, మా బాబు సెకండ్ ఇయర్ అండి ఇంజనీరింగ్, వాడు మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. ఎలా అంటే ఇంట్లోనే రూమ్లోనే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆఖరికి వాళ్ళ డాడీ షర్ట్ పాకెట్లోంచి డబ్బులు దొంగతనం చేశాడు. ఇంకా చుట్టుపక్కల ఏమనుకున్నా సరే వాడిని మేము బాగు చేసుకోవాలని కాలేజ్ మార్పించి తీసుకొచ్చామండి అక్కడ. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళని కానీ మా పిల్లల్లాగా బాధపడే వాళ్ళని కానీ మీరు యాక్షన్ తీసుకోవాలని అన్నారు. ఆ నెక్స్ట్ రోజు ఎలక్షన్ అవడంతో నేను ఆవిడతో నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆపేశాను. బట్ అప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు. మీ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని డిపర్కేషన్